ఇక్కడ గమనించండి పిల్లరా, ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి భక్తుడైన యోహాను పిల్లరా, మరి మొదటి అధ్యాయం మనకి ఏం తెలియపరుస్తుందంటే పిల్లరా, మరి ప్రకటన గ్రంథము మరి ఆత్మ జ్ఞానముతో రాస్తున్నట్టుగా ఆత్మ అయిన దేవుడు భక్తుడైన యోహాన్ని ఆత్మ వశంలోకి తీసుకెళ్లి నేను నీకు చూపించినది రాయుము అని మొట్టమొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటే మనకు అర్థమవుతుంది. 2-3 అధ్యాయాల ద్వారా సారాంశం ఏముందంటే పిల్లరా, 7 సంఘములకు ఆత్మ చెబుతున్న మాట. మీకు ప్రారంభంలో చెప్పిన 7 అంటే 7 కాదు, అక్కడ 7 అంటే సంఖ్య పిల్లరా సంపూర్ణం అంటే పూర్తిగా అన్ని సంఘాలు. ఇక్కడ 7 సంఘాలు అంటే మన లెక్కలో ప్రకారం 1, 2, 3 ఆ 7 కాదు. 7 అంటే సంపూర్ణ అంటే సమస్త ప్రపంచములో ఉన్నటువంటి అన్ని సంఘములకు ఈ వాక్యం చెందుతుంది. గమనించండి. హల్లెలూయా. సో 2-3 అధ్యాయాలు 7 సంఘములకు మరి ఆత్మ చెబుతున్న మాట మనకు తెలియబడితే పిల్లరా, మరి 4వ అధ్యాయం ఏదైతే ఉందో అది పిల్లరా మరి దేవుని సింహాసనము గురించి, 24 పెద్దల గురించి, 4 జీవుల గురించి పిల్లరా 4వ అధ్యాయము గతించిన వారము మనము ధ్యానించుకున్నాం. ఇక్కడ 5వ అధ్యాయం గురించి మనం చూసుకుంటే పిల్లరా ప్రారంభంలో మనం చదువుకుంటే అక్కడ మొదటి వచనం ఉంది చూడండి, లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచింది. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యోహాను చూసినటువంటి 5వ అధ్యాయంలో యోహాను చూసిన దర్శనం మనం 4వ అధ్యాయంలో చూసాం. నీవు ఇక్కడికి ఎక్కినము, నేను నీకు చూపించినదంతయు నువ్వు రాయము అని ఆల్రెడీ గతంలో మనం 4వ అధ్యాయం చూడండి. అక్కడ మనం చదువుకుంటే పిల్లరా 2వ వచనం చదువునా, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉంది. అంటే 4వ అధ్యాయం నుంచి పిల్లరా దేవుడు పరలోక దర్శనాలు, పరలోక సంబంధమైనటువంటి దృశ్యాలన్నీ మరి ఇక్కడ మనకి తెలియపరచడం జరుగుతుంది. అంటే ఈ 5వ అధ్యాయం నుండి పిల్లరా మరి మనం భవిష్యత్ గ్రంథం అంటే భవిష్యత్తులో దేవుని ఉగ్రత ఎలా దిగి రాబోతుంది, దేవుని ప్రభావం ఎలా క్రియ చేయబోతుంది, ప్రజలలో పిల్లరా ఏ విధమైనటువంటి మరి వ్యతిరేకతలు రాబోతున్నాయి, ఎలాంటి వినాశనాలు రాబోతున్నాయి అనేది ఈ 5వ అధ్యాయం నుండి మనకి ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రద్ధగా ఆలోచించండి. ఇక్కడ మనం చూసుకుంటే యోహాను చూసినటువంటి దర్శనం ఏంటంటే వెలుపటను లోపటను ఒక ముద్ర వ్రాత కలిగి 7 ముద్రలంట. హల్లెలూయా. అయితే ఈ 7 ముద్రలు కలిగినటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకమును మరి తెరవడానికి పరలోకమందు గాని భూమి యందు గాని భూమి కింద ఉన్నటువంటి పిల్లల పాతాళమందు గాని ఎవ్వరుడును ఒక్కడు కూడా శక్తివంతుడు లేడంట. అయితే ఈ యోహానుకి కలిగినటువంటి ఆ విధానం ఏంటంటే ఆ లోపల ఏముందో నాకు తెలియాలి అని. ఇప్పుడు గమనించండి, ఏదైనా పిల్లరా ఒక స్థలానికి వెళ్ళినప్పుడు దాని గురించి మనకు తెలియకపోతే వదిలే అని ఈజీగా తీసుకుంటామా, ఖచ్చితంగా తెలుసుకోవాలి సీరియస్ గా తీసుకుంటావా? సీరియస్ గా అందరూ తీసుకుంటారు, సీరియస్ గా తీసుకోరు కొంతమంది. ఇప్పుడు పిల్లరా ఇక్కడ యోహాను ఆ లోపటన వెలుపటన వ్రాత కలిగి ఉన్నటువంటి 7 ముద్రలు ఏంటి, అసలు ఈ పుస్తకం యొక్క వివరణ ఏంటి, ఈ ముద్రల వివరణ ఏంటో నాకు తెలియాలి అని ఆశపడుతున్నట్టు ఇక్కడ వాక్యం పడితే మనం గమనించగలం. హల్లెలూయా. అంటే గమనించండి, ఈ రోజు దేవుడి పట్ల, ప్రార్థన పట్ల, ఆయన సంఘము పట్ల మనకి ఏముండాలి పిల్లరా? ఆసక్తి ఉండాలి. ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయామనే కాదు. ఏ దినాల్లో ఉన్నామంటే పిల్లరా మనం రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా అదే మాట్లాడుతున్నాడు.
ఏంటంటే పిల్లరా ఈ 7 ముద్రలంట, ఈ 7 ముద్రలు కలిగి పిల్లరా మనం చదువుకుంటే పిల్లరా మరి ఆ పుస్తకమును తెరవడానికి ఎవరికి అక్కడ మనం చదువుకున్న మాట చదువురానా 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండువాని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయింది. గమనించారు పిల్లరా, విప్పుటకును శక్తి లేదంట. చెప్పాలి చూడండి, అసలు అది ఏంటో ఎలా ఓపెన్ చెయ్యాలని తెలియాలంటే ముందు ఏం చేయాలి? చూడాలి కదా. నేను ఫర్ సపోజ్ ఇది మొబైల్ ఇది ఎలా ఆన్ చేయాలంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ బటన్ నొక్కి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ వేరు, ఇది ఎదురున్నది బటన్ సైడ్ ఉన్నదా? సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బటన్ ఏం చేయాలి? సైడ్ నొక్కి పట్టుకోవాలి. అంటే గమనించండి పిల్లరా, చూస్తేనే అది ఎలా ఓపెన్ చేయాలని తెలుసు. కానీ అక్కడ దేవుడు అక్కడ రాయబడింది ఏంటంటే చూచుటకైనను విప్పుటకైనా ఏం లేదని పిల్లరా, ఏమనాలి? శక్తి లేదు. అంటే యోహాను ఎంతటి మహిమను చూడగలిగే కృప దేవుడు యోహానికి ఇచ్చి ఉన్నాడు. ఒకసారి అర్థం చేసుకుందాం. హల్లెలూయా. సరే గమనించండి, ఆ తర్వాత ఏం జరిగిందంట? ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. హల్లెలూయా. ఏమంటే ఏడవడం లేదు, బహుగా ఏడవడం. రెండింటికి తేడా ఏంటిరా? ఏడవడం అంటే మామూలుగా ఏడవడం, బహుగా ఏడవడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కెక్కి ఏడవడం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి, చాలా మంది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో బహుగా ఏడవడం అంటే ఇక్కడ యోహాను భక్తుడు ఏడిస్తే, వారి యొక్క స్థితిగతులను బట్టి ఏడిస్తే ఇక్కడ యోహాను అందుకు ఏడుస్తున్నాడా? ఈరోజు పిల్లరా నా బ్రతుకు ఎందుకు ఎలా అయిపోయిందని ఏడ్చేవాళ్ళు కొంతమంది, నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోయిందని ఏడ్చేవాళ్ళు మరి కొంతమంది, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా పరిస్థితి మారలేదని ఏడ్చేవాళ్ళు మరి కొంతమంది. అయితే ఇక్కడ యోహాను భక్తుడు అందుకు ఏడుతున్నాడా? తన భార్య పిల్లల కోసం ఏడుతున్నాడమ్మా? చెప్పాలి. తన ఆర్థిక ఇబ్బందుల కోసం ఏడుతున్నాడా? నా ఆరోగ్యం ఎందుకు రోజు రోజుకి ఇలా క్షీణించిపోతుందని ఆరోగ్యం కోసం ఏడుతున్నాడంటే ఏడుతుంది. దీనికోసం ఏడుతున్నాడంట. పిల్లరా ఆ గ్రంథంలో ఏముందో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే పిల్లరా ఆతృత ఉండాలి. ఈరోజు ప్రభు స్వరం కొరకు, ప్రభు దర్శనం కొరకు, ప్రభు ప్రత్యక్షత కొరకు మనకి ఏముంటారు పిల్లరా? ఆశ ఉండాలి. ప్రభువా నిన్ను చూడాలి, ఈ రోజు నిన్ను చూస్తే గాని నేను ప్రార్థనలోంచి లేగను, ఈ రోజు నీ దర్శనము చూస్తే గాని నేను ప్రార్థన ఈ రోజు లేగనయ్యా, ఈ రోజు నీ స్వరం వింటే గాని నేను ప్రార్థన మాన ప్రభు అని తప్ప నా కోరిక ఎవరికి ఉండాలి పిల్లరా? అంటే ఈ రోజు అలా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద. ఇక్కడ యోహాను తనంతట ఏడుస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు, బహుగా ఏడుతున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సుకున్నాడు. ఎందుకు అంత దుఃఖం అందరికి వచ్చిందంటే పిల్లరా యోహానులోని ఒక ఆతృత ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, మనం చూసుకుంటే చూడు పిల్లరా మత్తయి సువార్త మరి 20వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకుంటే ఎవరు యోహాన్ అంటే ఇతని తల్లి ఆల్రెడీ ఇతన్ని యేసు ప్రభు వారికి ముందుగానే పిల్లరా మరి అప్పగించేసింది. చదువునా మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ అక్కడ దాని పై చదువు 18 అనుకుంటా. ఆయన తల్లి అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన
అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవిమ్మని. పరలోక రాజు అంటే తల్లి ఆల్రెడీ తల్లి ఆశ, తల్లి తృష్ణ, తల్లి కోరిక ఎలా ఉంది? పిల్లలు దైవభక్తుల్లో ఎదగాలి. ఈ రోజు మన పిల్లల కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్పండి? పిల్లరా నా పిల్లడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదా నా పిల్ల మాకు ఇంజనీర్ అవ్వాలి, నా డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి. ఏమంటే ఆశపడడం తప్పు కాదు. నీకు ఈ లోక సంబంధమైన నువ్వు ఆశపడడం తప్పు కాదు. కాకపోతే మొదటి ఆశ ఏమై ఉండాలంటే దేవుణ్ణి పెట్టాలి. చాలా మంది పిల్లరా జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎప్పటికైనా నాకున్న కోరిక అదే, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదా మంచిగా నగలేసుకోవాలి, మంచి పట్టు చీర కట్టుకోవాలి. నాకున్న కోరికల కొంతమంది కోరిక ఏంటి పిల్లరా? మంచి కాస్ట్ ₹1,00,000 విలువ చేస్తే పట్టు చీర కట్టుకోవాలి. రాత్రికి ఏం చేస్తాం? ఆ పట్టు చీర ఏమా ఎందుకుని అలాగే చీరతో పడుకుంటామా? ఒక 5 నిమిషాలు పడుకోగలరా? చెప్పాలి. ఈ చీర కట్టుకునే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ మామూలు తేలికపాటి చీరలు అలవాటు అయిన వాళ్ళకి ఈ బరువైన చీరలు ఒక నిమిషం ఉంచుకోగలరా అంటే అస్సలు ఉండకూడదు. ఎలా పాము ఒళ్ళు మీద పాములు జల్లు కలుగుతున్నట్టు ఉంటారు. పాము ఎక్కువ ఉండకపోతే అర్జెంటుగా రిలీవ్ అవ్వాలంటే ఇప్పుడు గమనించంటే ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కటి. నీకు ఉంచొచ్చు తప్పలేదు. బట్టలు ఇష్టం ఉండొచ్చు, బంగారం ఇష్టం ఉండొచ్చు, వస్తువులు ఇష్టం ఉండొచ్చు, గృహం ఇష్టం ఉండొచ్చు, భర్త ఇష్టం ఉండొచ్చు, భార్య ఇష్టం ఉండొచ్చు, చదువు ఇష్టం ఉండొచ్చు, జాబ్ ఇష్టం ఉండొచ్చు. డబ్బు ఇష్టం ఉండడం తప్పు కాదు. బైబిల్ ఏంటి? ఆశపడు ప్రాణాన్ని ఆశపడడం తప్పు కాదు. కానీ ఆ ఆశ అంతా మొట్టమొదటిగా ఆశ అంటే ఎవరి మీద ఉండాలి? సెకండరీ మనం ఆశ. అయితే ఇక్కడ యోహాను తల్లి ఏమన్నది? ప్రభువా నాకు ఒక చిన్న మనవి నాయన, ఏం కాదు, నా కొడుక్కి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇవి నాయన, నా కొడుక్కి ఒక డూప్లెక్స్ హౌస్ ఇవి నాయన అంటదా? చెప్పండి అమ్మా. ప్రభువా నా కొడుక్కి గవర్నమెంట్ జాబ్ అడుగుతుందా? ఏమడుగుతుంది? ఈరోజు మనం ఏమడుగుతున్నా దేవుణ్ణి? చెప్పండి అమ్మా. ప్రభువా నా పిల్లలు నీలో ఎదగాలి నాయన. బైబిల్లో నన్ను కనపరచు వారిని మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు ఏది ఇష్టమో. కానీ ఈ రోజు మన పిల్లలని తల్లిదండ్రులుగా మనం ఏటి వైపు మొగ్గు చూపిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకు యోహానునే దేవుడు ఎన్నుకున్నాడు? ఈ 12 మంది అపోస్తలులలో 12 మంది ఆ యొక్క శిష్యులలో ఒక యోహాను ఎందుకు ధన్యత ఇచ్చాడు అంటే, ఆల్రెడీ తల్లి యోహాను ఎవరికి అప్పగించేసింది? ప్రభువా ఈ రాజ్యమందు కుడి వైపున ఒకటి, ఎడమ వైపు ఒకటి. గమనించండి బిడ్డలారా, ఈ రోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆ ఎడమ వైపు ఉన్నటువంటి ఒకటంటే యాకోబు మొట్టమొదటిగా అర్థసాక్షి అయిపోయి తెలుసు కదా మీకు. చెరసాల్లోనే అతని తలక ఏవైపు పిల్లరా తీయబడిపోయి. అంటే గమనించండి పిల్లరా, ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా మిగిలిన యోహాను ఒకడే. ఆ యోహానికి దేవుడు ఆ గొప్ప కృపించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈ యోహానికి అంతటి ప్రత్యక్షత. ఎందుకు యోహాను అంత ఎక్కి ఏడుచడం గల కారణం ఇదొక కారణం. హల్లెలూయా. రెండవ కారణం, అతడు ఏ వశంలో ఉన్నాడట? ఆత్మవశములో. ఆత్మవశం అంటే మనము ఈ రోజు కన్నీటి ప్రార్థన చేయాలన్నా, ప్రభు గురు సన్నిధిలో ప్రార్థన చేయాలన్నా, మనం ఏడితే మనకి తలపోటు ఫ్రీ, జలుబు ఫ్రీ, రొంప ఫ్రీ, అన్నీ ఫ్రీ. కానీ బైబిల్లో ఉంది, అటువలే పిల్లరా మన ఆత్మను చూసిన దేవుడు రోమిల రాసిన 8:26 ఏముందంటే, మన బలహీనతను చూసి నువ్వు ప్రార్థన చేయలేవని తెలిసా, నువ్వు వాక్యం చదవలేని తెలుసు, నీ బలహీనతను చూసిన దేవుడు నీకు ఏం చేస్తా అంటాడా? సహాయం. కానీ ఆయన సహాయం అడగలుగుతున్నావా? ఏదైనా ఆపదలో ఉన్నావు అనుకోండి, హెల్ప్ మీ అంటాం. హెల్ప్ మీ అంటేనే ఏమవుతుంది? ఎవరన్నా వస్తారు. మనం అడగకుండా ఇలాగే ఉన్నాం అనుకోండి, గోతులో చెప్పని అక్కడేమో గోతులు ఏదో వర్క్ చేస్తాడేమో అనుకున్నాం తప్ప గోతులో పడిపోయాడు అనుకుంటావా? ఇప్పుడు మన శ్రమలో ఉన్నప్పుడు మనం ఏమడగాలి?
ఇప్పుడు అక్కడ అడుగుతున్న అటువలే ఆత్మయు నీ బలహీనతను చూసి ఈ రోజు నీ బలహీనతను చూస్తున్నాడు ఆయన. కానీ నువ్వేం చేయలేకపోతున్నావు అంటే ప్రభువాలను విడిపించు, ప్రభువాలను రక్షించు, ప్రభువాలను మార్చునాయన, ఈ బాధ వచ్చినట్టు విడిపించని మనం ఏం చేయలేకపోతామంట, అడగలేకపోతున్నాం. అడగాలి, అడుగు వాడికి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం చదువుకుంటే మరి ఇట్లాగా ఏడ్చుచుండగా తర్వాత చదువుకున్నాడు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము. హల్లెలూయా. అక్కడ ముందు అతను ఏడుస్తుండగా 24 పెద్దలు ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు. ఈ 4 జీవులలో ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు. ఆ దేవతలు, కెరూబులు, సెరపులు ఒక్కరూ కూడా దగ్గరికి రావడానికి ఏం చేయలేదు, ధైర్యం చేయలే, సాహసం చేయలే. అప్పుడు ఇతను బాగా ఏడుతుంటే ఈ లోపల ఆ 24 పెద్దలో ఒక పెద్ద లేచి వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు, అతను వచ్చి అతనితో ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరు ఈ దావీదు చిగురు అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ చదువుకుని వస్తారు. ఆ మాట చదువునాడా? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునంద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. హల్లెలూయా. ఎవరు యెషయి చిగురంటే యెషయి వంశావళి తెచ్చినటువంటి వ్యక్తి. ఎవరు యెషయి వంశావళి తెచ్చినటువంటి వ్యక్తి? దావీదు వంశావళి తెచ్చిన వ్యక్తి ఎవరు పిల్లరా? యేసు. ఇప్పుడు అంటున్నాడట, ఏడుస్తున్నాడు. ఎవరు ఆ ముద్ర విప్పగలరు? ఆ 7 ముద్రలను ఎవరు విప్పగలరంటే ఇతను ఏడుస్తుంటే ఆ 24 పెద్దలో ఒక పెద్ద వచ్చి అతను నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు అని అతను ఓదార్చి, ఇదిగో ఆ ముద్రలు విప్పడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దావీదు చిగురు. ఎవరా దావీదు చిగురు అంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆ దావీదు చిగురును చదువురా 7 ముద్రలను విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పని. ఎక్కడ జయం పొందాడట? సిలువలో మరణించి ఆయన జయం పొందాడు. హల్లెలూయా. ఆ తర్వాత చదువుకోవాలి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7 అన్న సంఖ్య వచ్చినప్పుడు మీ మనసులో ఏమనుకోవాలి మీరు? సంపూర్ణమైన కన్నులు, సంపూర్ణమైన ఆత్మలు, సంపూర్ణమైన సంఘం. సంపూర్ణ అంటే ఫుల్ఫిల్. 7 అంటే 7 లెక్కకూడదు. సంపూర్ణం అంటే సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ తర్వాత చదువున్నాడు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొని. ఎవరు సింహాసనము ఆసీనుడైన తండ్రి అని యెహోవా దేవుడు ఆసీనుడై ఉంటే ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథం ఎవరు తీసుకున్నారంట? యేసు ప్రభువు తీసుకున్నారు. మీరు అనుకోవచ్చు, ముగ్గురు ఒకలే కదండి అంటే ఇప్పుడు త్రిత్వములో ఒకలే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఒకలే. అయితే ఆయా సందర్భాల్లో ఒక్కొక్కరు ప్రత్యక్షం అవుతూ వస్తున్నారు. హల్లెలూయా. ఆయన వచ్చి తీసుకున్నాడు. తర్వాత దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు,
నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వీళ్ళందరూ ఆ గ్రంథంలో విప్పగలిగిన ఒక్కడమేనయ్యా, నీ ఒక్కడికే అర్హత ఉంది. భూలోకంలో ఉన్నటువంటి ఆయా జనాలు ఆయా భాషలు అందరూ కల్లా నువ్వు ఒక్కడు అని పిల్లరా ఈ 4 జీవులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి ఏం పాడుతున్నారంట? ఒక క్రొత్త పాట పాడుతున్నారట. హల్లెలూయా. ఆ తర్వాత చదువున్నాడు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. హల్లెలూయా. కోట్ల దేవదూతలతో ఆ స్థలమంతా కూడా నింపబడి ఉందంట. హల్లెలూయా. చదువురాడా. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనార్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెది. అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు హల్లెలూయా. ఈ విధంగా ఐదాధ్యాయం చూసుకుంటే మొట్టమొదటిగా మనకి ఏది కనబడుతుంది అంటే అతడు ఆ 7 ముద్రల గురించి తపన పడటం కనబడుతుంది. హల్లెలూయా. రెండవదిగా బహుగా ఏడవడం కనబడుతుంది. హల్లెలూయా. మూడవదిగా 24 పెద్దల ఒక పెద్ద వచ్చి అతన్ని ఓదార్చి అతనికి ధైర్యం చెప్పి దాన్ని ఊపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడని అతనికి గైడెన్స్ ఇవ్వడం కనబడుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైనా యేసు ప్రభు వారు వచ్చి ఆ సింహాసనము దాసిన తండ్రి చేతులు ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకమును తీసుకుని మరి అది తీసుకున్న తర్వాత ప్రజలందరూ ఆయన కనపరచడం కనబడుతుంది. హల్లెలూయా. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయం చదువుకున్నాము. చదువునాడు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి పిల్లరా, ఇదే తెల్లని గుర్రం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల బైబిల్లో మనం మరొక చోట చూస్తున్నాం. ఎక్కడంటే 19వ అధ్యాయము చూడు పిల్లరా, 11వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము 11వ వచనం. ఈ తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తికి ఈ తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తికి తేడా. మరియు తెరవబడి చూచింది. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును ఆయన నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఇది 19వ
అధ్యాయం 11, 12 వచ్చాలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పిల్లలు ఉన్న ఈ వ్యక్తి ఎవరంటే ఇది యేసు ప్రభు వారి గురించి చెప్తుంది. ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ 2వ వచనంలో కనబడినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు కాదు. ఎవరు ఈయనంటే అబద్ధ క్రీస్తు. ఎవరమైనా సేమ్ యేసు ప్రభు వారిలాగే వస్తాడట. ఆ క్రీస్తు రాకడకు ముందు ఇదంతా ఎవరి చిత్తమో? దేవుడి చిత్తం. అంటే సేమ్ యేసు ప్రభు వారిలాగే అద్భుతాలు చేస్తూ స్వస్థతలు చేస్తూ ప్రజలందరిలో కూడా ఆయన సంచరిస్తున్నటువంటి పిల్లల అనుభవము మనకు కనబడుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా ఈ తెల్లటి గుర్రం మీద ఉన్న వ్యక్తిని, అంటే ఇప్పుడు ఇది మొట్టమొదటి పాత్ర విప్పుతున్నప్పుడు చదువునండి ఆ మాట చదువు. ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. హల్లెలూయా. అంటే అబద్ధ క్రీస్తు అనేవాడు రాకడ, అంటే రాకడకు ముందు ఎవరు ఎంట్రన్స్ ఉంటుంది పిల్లరా? అబద్ధ క్రీస్తు. నేనే యేసు ప్రభు వారిని, రెండో రాకడలో వస్తానని చెప్పాను కదా, నేనే ఆ యేసు ప్రభు వారిని అని చెప్పుకుంటాడట. ఎవరైతే దేవుడి సంఘములో ఉంటారో, ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో, ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి కలుగుంటారో అలాంటి వాళ్ళు సైతం ఈయన మహిమలు చూసి, ఈయన ద్వారా జరుగుతున్న అద్భుతాలు చూసి నిజంగా యేసు ప్రభు ఇతరులు నమ్మేస్తారండి. ఇదంతా రాకడ కూడా త్వరలో జరగబోతున్న సంఘటన. ఇదంతా భవిష్యత్తు, ఇదంతా వాక్యం కాదు. ఆయన రాకడకు ముందు జరగబోతున్న ప్రవచన గ్రంథం ఇది. హల్లెలూయా. సో ఈ మొదటి ముద్ర విప్పబడినప్పుడంట ఈ తెల్లటి గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు. సేమ్ హ్యాండ్సమ్ జీసస్ లాగే ఉంటాడు. అతని హైట్, అతని పర్సనాలిటీ, అతని నడక, అతని మాట, అతని క్రియలు, అతను ప్రేమించే విధానము, అతని పొలైట్నెస్, అతను నడుచుకునే విధానం అంతా ఎలా ఉంటుందంట? సేమ్ జీసస్ లాగే. కాకపోతే జీసస్ కి అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతడు తనను కనపరుచుకుంటాడు. అక్కడ జీసస్ ఎవరిని కనపరుస్తారు? తండ్రి అయిన దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. అదే ఒక ఐడెంటిటీ. నేను ప్రార్థన చేయడం వల్ల, నేను చెప్పడం వల్ల నేనే 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 గమనించండి బిడ్డలారా. హల్లెలూయా. సో మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లటి గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఎప్పుడైతే అబద్ధ క్రైస్తవుడు వచ్చి ప్రజల్లో ఉన్న భక్తిని ఏం చేస్తాడంటే దొంగలించేస్తాడు. మొట్టమొదటిగా. రెండవ ముద్ర విప్పబడినప్పుడు తర్వాత కూడా వచ్చి చదువురాడు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు, హల్లెలూయా. గమనించండి, రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందని పిల్లరా? వచ్చిన గుర్రం ఏంటి? ఎర్రని గుర్రం. హల్లెలూయా. వచ్చిన గుర్రం ఏంటి? ఎర్రని గుర్రం. ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఈ ఎర్రని గుర్రం దేని సాదృశ్యం అంటే పిల్లరా మరి గమనించండి, హింసను తెలియపరుస్తుంది, రక్తపాతాన్ని తెలియపరుస్తుంది. అంటే ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు వస్తాడో ప్రజల్లో విభేదాలు పెడతాడు. అప్పుడు దాకా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి నినాదం ఇప్పుడు నిన్ను ఎవడైతే తిడుతున్నాడో అని తింటూ, ఎవడైతే కొడుతున్నాడో అని కొట్టు, క్రైస్తవులే పోదకని చెప్పు, హిందూయిజం లేదు, ముస్లింజం లేదని చెప్పి వాళ్ళ జాతి మీద, వాళ్ళ తెగ మీద, వాళ్ళ కులం మీద నువ్వు రివర్స్ వెళ్ళి గొడవలకు వెళ్ళేది ఈ వ్యక్తుల్ని ముసుకెళ్తే ప్రజలందరూ ఏమైపోతారంటే పిల్లరా మరి ఒకరు కొట్టుకుంటారు. అంటే రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎర్రని గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి రాగానే ఎవరితనంటే గమనించండి పిల్లరా మరి దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించి, అంటే ప్రజల్లో భయంకరమైనటువంటి మరణం ఏర్పడితే రక్తపాతం, హింసాత్మకం అన్నమాట,
భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఇంకా పిల్లరా తారతమ్యం లేకుండా, భావి వరుస లేకుండా, చిన్న పెద్ద లేకుండా భయంకరమైన హింసాత్మకంగా జరగబోతున్నట్టు. ఆల్రెడీ మనం చూసుకుంటే ఉక్రెయిన్ రష్యా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఇంకా మన రీసెంట్ గా మన భారతదేశంలో మరి మణిపూర్ దేశంలో కావచ్చు. చూసారా ఎంత హింసాత్మకంగా? ఇదంతా దేనికి సూచన పిల్లరా? రాకడక సూచన. హల్లెలూయా. సో రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం మీద ఉన్న వ్యక్తి అంట రాగానే ఏం జరుగుతుందంటే అక్కడ మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నప్పుడు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. హల్లెలూయా. ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో ఇప్పుడు ఆటోమేటిక్ మనుషులకి సమాధానం ఉంటదంటే భయం. ఎప్పుడొచ్చి ఏ పాపం మీద పడిపోతాడో తెలియదు, ఎవడొచ్చి ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవడొచ్చి ఏ కళ్ళ నుంచి కాల్తాడో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. భయం సమాధానం కోల్పోతారు, నెమ్మది కోల్పోతారు, మనశ్శాంతి కోల్పోతారు. ఇక పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంది. ఇవన్నీ రాకడక ముందు నేను మీకు ప్రారంభంలో చెప్పాను. ఏమన్నాను? ప్రకటన గ్రంథం వింటున్నప్పుడు మీకు ఏం పడుతుంది అన్నాను? భయం పడుతుంది. ఇదంతా ఎప్పుడంటే రాకడక ముందు. ఈ రాకడక ముందు సగం ఎత్తబడాలి. అంటే ఈ ఉగ్రత పాత్రలు ఎప్పుడు జరుగుతాయట? సంఘం ఎత్తబడక ముందు. ఇప్పుడు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉంటే ఇవన్నీ కళ్ళారా చూడాలి. అంతెందుకు మన పక్కీలో మోపబడింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మన పక్కీది కాదు, మన వీధిలో ఎక్కడ గ్యాస్ సిలిండర్ మిగిలితే మనకి ఏం పడ్డదా? రాత్రికి నిద్ర పట్టదు. గ్యాస్ సిలిండర్ అయిపోయి కొంచెం మా ఇల్లు వెళ్ళిగా ఉంటాం అనుకుంటాం. పక్క ఊర్లో పక్క వీధిలో పిడుగు పడితేనే మనకి గుండెలు దడ కుట్టించుకుంటాయి. ఇప్పుడు కళ్ళ ముందు ఉగ్రత జరుగుతుండగా, హింసాత్మకంగా జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గమనించండి. ఈ రోజు ఆయన రాకడలో ఏ బ్యాచ్ లో ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. హల్లెలూయా. గమనించండి. రెండవదిగా మూడవ ముద్ర విప్పబడినప్పుడు, ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షారసమును వాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య గొప్ప స్వరము పలికినట్లు నాకు వినబడెను. హల్లెలూయా. ఎన్న ముద్ర అంటే ఇది? మూడో ముద్ర విప్పబడి ఏ గుర్రం వచ్చినట్టు? ఇప్పుడు నలుపు అంటే విచారానికి సాదృశ్యం. తెలుగు అంటే దేనికి సాదృశ్యం చెప్పారు మీకు? అక్కడ అబద్ధ క్రీస్తు. ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు ఎంటర్ అవుతాడో రెండో గుర్రం ఏంటి? ఎరుబడి దీనికి హింసాత్మకం. అంటే భయంకరంగా రక్తపాతం ఏరులే పారిపోబోతుంది. ఎక్కడ చూసినా యుద్ధాలు ఒకరినొకరు పుడుచుకోవడం. ఇదేగా చెప్తున్నారు యేసుప్రభు శిష్యులు. ఏం చెప్తున్నారు? నా రాకడ ఎప్పుడంటే రాకడ ఎప్పుడో తండ్రి నాకును పైన. అయితే రాకడకు ముందు సూచనలు ఏంటంటే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు. ఇదే చెప్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు గమనించండి. రెండో ముద్ర అంటే ఎర్రటి గుర్రము కలిగిన అంటే రక్త హింస. ఇప్పుడు నలుపడి దేని తెలియబడుతుంటే విచారం. ఎప్పుడైతే సమాధానం లేదో, ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో, ఇప్పుడు అక్కడ ఆహారం ఉంటుందా? ఆహారం లేకపోతే అక్కడ ఏమొచ్చిందంట? కరువు, దరిద్రం, భయంకరమైన దరిద్రం. ఎంత దరిద్రంగా ఉండబోతుందంటే, ఎంత దరిద్రంగా ఆయా దేశాల్లో ఏలుబడికి వెళ్తుందంటే, అక్కడ మనం చదువుకున్నమాట
అక్కడ ఒక్కొక్క మాట చూపెట్టాది చదువు. మరియు ఆ. దేనారమునకు దేనారమునకు ఒక సేరు గోధుమలని ఒక సేరు గోధుమలని దేనారమునకు అక్కడ దేనారం అంటే ఎంత సంఖ్య ఎక్కడ ఉందమ్మా, ఎంత ఉంది? ₹1 ఎంతంట? ఒక సేరు గోధుమలని ఒక సేరు ఆ. గోధుమలని ఆ. దేనారమునకు ఆ. 3 సేర్ల ఆ. యవనలని ఆ. నూనెను ఆ. ద్రాక్షారసమును ఆ. పాడు చేయవద్దని ఆ. ఆ 4 జీవుల మధ్య ఆ. ఒక స్వరం పలికి హల్లెలూయా. అంటే భయంకరమైన కరువు, భయంకరమైన హింసాత్మకంగా ఏమవుతుందంటే జరగబోతుంది. అంటే విచారం. ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో, ఇప్పుడు అటువైపు ఇంకా ఫ్లైట్లు వెళ్తాయా, ట్రైన్లు వెళ్తాయా, బస్సులు వెళ్తాయా, ఇంకా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తారా, ఆ ఊరి నుంచి ఈ ఊరికి వస్తారా? ఎప్పుడైతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది, ఇప్పుడు ఒప్పుకోలిపోతుంది. ఇప్పుడు గమనించండి, దేశ ద్రవ్యోల్బణం ఏంటి పిల్లరా? రవాణా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్. మనం ఎక్కే బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఇవన్నీ ఎవరయ్యే? గవర్నమెంట్. ఎప్పుడైతే మనం ట్రైన్లు, బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఎక్కుతామో, వాళ్ళలో ఎక్కుతామో, వీటి ద్వారా వచ్చే ఆదాయపడి ఏది నడుస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆ రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా ఆ చెక్ పోస్టులు కావచ్చు, ఇంకా వీటి ద్వారా వచ్చే ధనం, ఎక్స్పర్ట్లు, ఎగుమతులు, దిగుమతులు అంటే ట్రాన్స్ఫర్స్ అన్నమాట, సేవలు, సర్వీసెస్ ద్వారా. ఈ విధంగా ఇవన్నీ ఏమైపోతాయంటే ఇంకా దేశంతో అన్ని బంద్ అయిపోతాయి. ఇంకా దేశంతో ఇంకా ఆ దేశంలోంచి ఈ దేశంలోకి రావడానికి కానీ, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడం కానీ ఇంకా రాకపోకలు ఉంటాయంటే ఎప్పుడైతే ఉండవో అప్పుడు దాకా కేజీ బియ్యం ₹100, ₹50 కేజీ బియ్యం ఎంత అమ్ముతాడు? ₹1000. శ్రీలంకలో గతంలో చూస్తే కరువు ఎలాంటిది వచ్చిందో. ఒక కోడిగుడ్డు ఎంత తెలిస్తే గతంలో యుద్ధాలు జరిగినప్పుడు శ్రీలంకలో ₹350. ఒక కోడిగుడ్డు 350. కేజీ చికెన్ ₹1000. కేజీ చికెన్ శ్రీలంకలో గతంలో యుద్ధాలు జరిగినప్పుడు ఒక కోడిగుడ్డు ₹350. మామూలుగా కోడిగుడ్డు ఎంత? ₹3. అక్కడ ఎంత? ఒక పాల ప్యాకెట్ 500. ఒక పాల ప్యాకెట్. ఇప్పుడు 500 పెట్టి ఒక పాల ప్యాకెట్ కొనుక్కోగలమా మనం? ₹30 పెట్టడానికి 3 సార్లు ఆలోచిస్తాం. ₹30 పాల ప్యాకెట్ ఓ ₹10 సార్లే, పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం ఆలోచించే బ్యాచ్. ఇప్పుడు ఎన్ని ఎంతంట? ₹500 అంట. ఒక కేజీ బియ్యం ₹1000. ఎంతమంది అంట కేజీ బియ్యం? ఇద్దరు ముగ్గురు. గమనించండి పిల్లరా, రాకడ ముందు ఎలా జరగబోతుంది? విచారం. నలుపు అంటే విచారానికి సాదృశ్యం. తర్వాత చదువుతున్నాడు. అయినా ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఓకే. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడింది. హల్లెలూయా. అంటే గమనించండి, ఎవరు ఈ వ్యక్తి అంటే 4వ వ్యక్తి ఏ గుర్రం మీద కూర్చోడట? పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రం. ఎవరంటే ఈయన? మృత్యు అంటే మరణం. ఇతనికి సమస్త జీవరాశుల మీద, సమస్త సృష్టి మీద ఏముందంటే ఇతనికి దేవుడే అధికారం ఇచ్చాడు. మృత్యువేలు నీకు ఎవరిని కావాలని లేలే, ఆత్మ తీసేసుకోవాలి. గమనించండి, ఏ మూడు నుంచి మరణం ఆత్మ తెలియదు. ఇలా రోడ్డు మీద అంత టప్పటి చెట్టు మీద అడిపోవచ్చు, కన్నడ స్తంభం వచ్చి మీద అడిపోవచ్చు, రోడ్డు మీద ఎలా వెళ్తే భూకంపం వచ్చి భూమిలో కింద దిగిపోవచ్చు. ఈ లోపల ఎలా వెళ్తే ఇప్పుడు అలా అప్పటిదాకా గోదావరి బాగానే ఉంటుంది, ఒకేసారి ఏముంది? ఊటెత్తుంది. అప్పుడు దాకా సముద్రం బాగానే ఉంటుంది, ఒకేసారి సునామీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నప్పుడే ఆ సునామీ సార్ కెనడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నీ కళ్ళ ముందు కెనడా అలా పైకి తెస్తే ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ అది రాకపోతే ఉంటే అయిపోతుంది.
నీ పక్కనే ఆ పిడికి ఆకాశం చాలా కిందకు వచ్చినట్టు ఇలా వస్తుంటే ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. రాకడా మొన్నటిదాకా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, స్వరాలు ఏమైపోయినాయమ్మా. రాకడలో ఎంత పడకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది గమనించండి. ప్రకటన గ్రంథం ధ్యానించడానికి చాలా మందికి ఏం కలుగుతుందంటే భయం. చాలా మంది సేవకులు కూడా చెప్పడానికి ధైర్యం చేయరు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ మేరకు నేను విప్పడానికి ధైర్యం చేశాను. గమనించండి, ఈరోజు సంగమా ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? బైబిల్లో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకోవడం. ఇదిగో ఇదే 4వ ముద్ర విప్పబడినప్పుడంట పాండు వర్ణము కలిగినటువంటి ఆ యొక్క గుర్రం వెంటనే భూమి మీద ఎన్నో ఉందంట 4వ భాగం. అంటే భూమిని ఒక 100% భూమి అయితే అనుకోండి, 75% 25% మీద దీనికి ఏమి చేశాడు? ఈ యొక్క గుర్రం మీద కలిగినటువంటి దూతకి ఏమి ఇచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చేసాడు. ఏలు మరి సపోజ్ మనం 1 సెంటు 2 సెంట్లు భూమి ఉంది, ఆ భూమిలో మనం ఇల్లు కట్టుకోవచ్చు, పాక వేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, అవునా కదా? అడగడానికి ఎవరైనా రైట్స్ ఉన్నాయా? ఇప్పుడు భూమి మీద 4వ భాగం అంటే ఎన్ని వేల కిలోమీటర్లు సరే అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఉన్నటువంటి వీటి మీద 4వ భాగం అంటే భూమిని ఎలా తీసుకుంటే ఇలా 4 భాగాలు చేస్తే 4వ భాగం మీద అధికారం ఇచ్చినట్టు. ఇది 4వ ముద్ర. చదువుకుందాం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయుకయు ముందు అని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. 5వ ముద్ర ఏం జరుగుతుందంట? బలిపీఠం దగ్గర ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఆత్మలు ఎవరికి మొరపెడుతున్నాయంట? ఏమని మొరపెడుతున్నా? నాదా సత్యస్వరూపి ఎంత అంటే చూస్తున్నారు కదా, పరలోకం నుండి ప్రజల్లో ఎలా రక్తపాతం జరుగుతుంది, ఎలా హింసాత్మకంగా జరుగుతుంది. ఫర్ సపోజ్ చూడండి, సాంగ్ విన్నారా? దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. హల్లెలూయా. ఈ పాట వీడియోస్ అని ఎంతమంది చూశారు? వీడియోస్ అని జాన్ వెస్లీ గారు ఎడిట్ చేసింది చూసారా? ఆ పాట వీడియోస్ అని ఎంత భయంకరంగా ఉంటుంది. దుర్దినములు రాక ఏముంది? బిల్డింగ్స్ అయితే పిచ్చి కూలిపోతుంది, మొత్తం భూమి 2గా విడిపోతుంది, సముద్రం వచ్చి కొట్టుకుపోతుంది. మొత్తం బిల్డింగ్లు చూస్తుండగా మన మీద ఏముంది? మన మీద ఒక ఇటుకు పడితేనే కనబడిపోతే మనం డైరెక్ట్ గా బిల్డింగ్ మీద పడిపోతుంది. సరే గమనించండి. 5వ దూత బోర ఊడింది. ఏం జరగబోతుందంట? భయంకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో బలిపీఠం దగ్గర ఉన్నటువంటి అప్పుడు నీ ఆత్మల పరిశుద్ధి ఆత్మలు ఏం చేస్తారంటే దేవుడికి మొరపెడతారు. నాదా సత్యస్వరూపి అందాక నువ్వు తీర్పు తెచ్చుకుంటావు. ఒక్క మా రక్తమును గురించి మరి భయంకరంగా దేవుడు ఉగ్రత రాబోతుంది కాబట్టి ప్రజల హింస పెరగబోతుంది, కరువు పెరగబోతుంది, ఒకరంటే ఒకరికి కోపాలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు పెరగబోతున్నాయి. ఒక జాతి అంటే ఒకరికి పడదు, ఒక తెగ అంటే ఒకరికి పడదు, ఒక మతం అంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి పడకుండా మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప. ఇవన్నీ ప్రపంచంలో త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయా లేదా అంటే బయట జరుగుతున్నాయి. ఏ మతం గొప్ప, ఎవరు కాలా, ఏ మా మతం గొప్ప, మా మతం గొప్ప చెప్తున్నారా లేదంటే జరుగుతుంది. అంతెందుకు మన ఢిల్లీలో జరుగుతుంది కదా హింసాత్మకం, కారు బాబు చూసారా? చరిత్రకారులు చెప్తున్న అంచనా ఏంటంటే ఈ 2025లో జనవరి నెల నుంచి అక్టోబర్ నెల వరకు జరిగిన ప్రమాదాల కంటే ఈ నవంబర్ నెల ప్రారంభం మొదలు ఇప్పుడు దాకా రోజుకొక హింసాత్మకం
దాదాపు 7 బస్సు యాక్సిడెంట్లు చూసారా? దాదాపు 7 భయంకరంగా గమనించారు ప్రజలు. ఎక్కడ సేఫ్టీ లేదు, కేవలం ఆయనే మార్గం, ఆయన ద్వారా నీకు రక్షణ. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి మనం? ప్రార్థన చేసుకుని, ప్రభువా నాతో పాటు రండి నాయన. ఈ రోజు ఒక సైకిల్ ఎక్కినా క్షేమం లేదు, ఒక ఆటో ఎక్కినా క్షేమం లేదు, ఒక బస్సు ఎక్కినా క్షేమం లేదు, ఒక ట్రైన్ ఎక్కినా క్షేమం లేదు, నడిచి వెళ్ళినా క్షేమం లేదు. అన్నీ కాదు, నాకే నడిచి వెళ్ళిపోతున్నాయంటే వెనకాల ఎవడు చూపుతాడో తెలియదు, ఎవడన్నా చూపుతాడో తెలియదు. ఇక ఎలా వెళ్తాక గాల్లో వెళ్తామా ఎక్కడ కట్టుకుని? ఎక్కడ క్షేమం లేదు. గమనించండి, కేవలం ఆయన కృపలోనే మనకి క్షేమం. హల్లెలూయా. ప్రార్థన క్షేమము. హల్లెలూయా. ఆ తర్వాత చదువున్నాను. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము. హల్లెలూయా. ఇదంతా చదువుతున్నారు. 17 వచ్చి చదువున్నాడు. 17 భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను మండల సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? వీడు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏం రాబోతుందంట పిల్లరా? భూరాజులు ధనికులు ఇంకా పిల్లరా మరి సైన్యంలో ఇంకా గొప్ప గొప్ప అధిపతులు అందరూ కూడా బండలో భయంకరంగా బండల్లో సైతం పిల్లరా ఆ స్వరగాలు తవ్వి అక్కడ దాక్కున్నాడు. ఈ బండల్లోని ఈ కొండల్లోని. అంటే గమనించాడు. మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాలు వెనకెళ్తే గతంలో బిన్ లాడెన్, ఒసామా బిన్ లాడెన్ కావచ్చు, సద్దాం హుసేన్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? ఆ స్వరంగాల్లోనే. భూమి లోపల స్వరంగం తయారు చేసి పట్టుకున్నారా లేదా? పట్టుకుని చంపారా లేదా? ఏమంటే మనుషులు దాక్కుంటేనే మనుషులు పట్టుకుంటున్నప్పుడు దేవుడు పట్టుకోలేడా? అక్కడ ఏం జరుగుతుందంట? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయా సంతతిలో ఉన్నవారు కోట్లకు అధిపతి పడగలు ఎత్తున వాళ్ళందరూ కూడా మనం అక్కడ ఉండగా చదువురాడు. మళ్ళా మాట చదవాలి. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి మనుషులు కూడా ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందుల్లోను దాగుకొని ఎవరి యొక్క ఉగ్రత నుంచి అంట? సింహాసన అయిన వాడి యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చాను. కాబట్టి వాటి ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే మమ్మల్ని రక్షించండి అని ఎక్కడెక్కడ దాక్కుంటారట? ఈ పర్వతాలలోనూ బండల్లోనూ దాక్కుంటారు. అంటే గమనించండి ఎలాంటి దినాలు రాబోతున్నాయో గమనించండి. ఇది 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకున్నాడు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలను నిలిచియుండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి చతుర్వాయులు అంటే 4 వాయువులు, 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణం, ఈ 4 దిక్కుల వాయువులను ఏం చేస్తున్నాయంటే దేవదూత ఆయన తర్వాత మరియు సజీవులకు బంధిస్తున్నాయి. ఈ 4 వాయువులను మనం ప్రారంభం చదువుకున్నాడు. అక్కడ భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు వెళ్ళబోతున్నారు.
చెప్తున్నారంట, నలుగురు దేవతలు వెళ్ళి భూమి మీదనైనను సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను. ఇప్పుడు చూడండి, ఎండాకాలం ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. ఎండాకాలం ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం చెట్లు బీభత్సంగా ఊగుతాయి. కొంచెం ఇప్పుడు ఏసీ తీరో పర్వాలేదు. మన ఆధారం ఈవినింగ్ మనకి ఏమి తీసింది? చలి. కొంచెం గాలి అంటే ఎలా ఉంటుంది? చలి. ఇప్పుడు ఇదే చలి, ఇదే చల్లని ఎండాకాలం ఉంటుందా? ఎండాకాలం ఈ గాలి కోసం ఏమైపోతాం? బొమ్మాసిపోయి ఉంటాం. అయ్యో ఒక్క చెట్టు కదులుతలేదు, ఒక్క నడమ కొంచెం కదలవే బాబా, చెట్టు ఊపినా కూడా కదలదు. అంటే గమనించండి, ఒక ఎండాకాలం ఒక గంటే చెట్టు ఊపకపోతేనే మనకి గుగ్గులు వచ్చేస్తే, ఇప్పుడు ఆ దినమున రాకడతనాలు ఏం చేయబోతుంటే దేవుడు ఈ 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈ 4 దిక్కుల చతురు వాయువులను ఆయా దేవతలు, నలుగురు దేవతలు వెళ్ళి తూర్పు వైపు ఇలా అడ్డుగా నిలబడతాడు గాలి రాకుండా, ఎడమ వైపు ఇలా అడ్డుగా నిలబడతాడు, ఉత్తర వైపు ఇలా, దక్షిణ వైపు ఇలాగా మొత్తం ఆపేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనిషికి ఆక్సిజన్ ఉంటుందో మనిషి బతుకుతాడా? మొత్తం మనిషి అంతా ఇప్పుడు మనం పక్షం ఈ చెట్లు ఏం తీసుకుంటే మన కార్బన్ డై మనం పీల్చిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆ చెట్లు ఎందుకు పెంచాలి? ఇప్పుడు మనకు గాలి కోసం. మనం వాటి నుండి వచ్చేటటువంటి మంచి గాలి ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ పీల్చుకుని మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ద్వారా అవి జీవిస్తాయి. ఎప్పుడైతే వాటి నుండి వచ్చే గాలి బంధిస్తాయో, మరి సపోజ్ ఎవరి ఎత్తి మీద ఒక బిందిగా కవర్గా ఎలా పెట్టేసి ఇలా నొక్కేసేవా మన గాలి అంతదా? ఇప్పుడు మనుషులు ఏమైపోతారు? ఇప్పుడు చనిపోతారు. అలా చదువుతున్నాడు. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట. అంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు. ఆ తూర్పు నుంచి రాబోతాడు ఒక దేవత, తూర్పు నుంచి వచ్చి భూమికి సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ గమనించారా, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు ప్రభువు వారిని సొంత రక్షణ అంగీకరిస్తారో వారి నొసటి మీద ఒక ముద్ర వేయబడుతుంది. ఎవరెత్తారంటే ముద్ర? దేవదూతలు. ఆ దూతలు వచ్చి ముద్ర వేస్తారంట. ఈ దేవదూత అంటుందంట, పిల్లరా ఈ 4 దేవదూతలు భూమి మీద చెదురుస్తుంది. అంటే 4 దిక్కులున్న వాయువులను క్లోజ్ చేసి దేవుడు ఉగ్రత పాత్రలు తీసుకొచ్చి కుమ్మరించేస్తున్న టైంలో ఒక దేవదూత వచ్చి చెప్తుందంట, అప్పుడే కంగారు పడకూడదు. ఇదిగో ఈ ఉగ్రత అనుభవించబోతున్నటువంటి ఈ ప్రజల్లో కొంతమంది ఇప్పుడే శ్రమలు పెట్టకుండా అంగీకరించారు. వారి కూడా శ్రమలు బట్టి ప్రభువా తప్పు చేశాను ఆయన, ప్రభువా సమయం వ్యర్థపరిచాం, ప్రభువా ఇప్పుడు దాకా మీ సమయాన్ని వృధా చేసుకున్నాం ఆయన, తప్పు తెలుసుకున్నాం, నువ్వే నిజరక్షకుడు అని, నువ్వే దేవుడు అని, నీవే దేవాది దేవుడు అని నేను తప్పు తెలుసుకున్నాను ఆయన, ఇంకొక అవకాశం ఇప్పించు ప్రభువా అని కొంతమంది పశ్చాత్తాపడ్డారు. వారి నొసటి మీద ముద్ర ఏంటనేది చెప్పడం లేదు. సాతాను వేసే ముద్ర గురించి చెప్పబడింది, కానీ సాతాను వేసే ముద్ర ఏంటి? 666. దేవుడి ముద్ర గురించి చెప్పలా. ఏమో 777 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఆ ముద్ర అనేది పలానా రాయలే అక్కడ. ఆ చదువురానా? మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా ఎంతమంది అంటే ముద్రించబడిన వారు? ఇశ్రాయేలీయుల గోత్రముల సంఖ్య ముద్రింపబడిన వారు 144,000 మంది. అంటే ఇశ్రాయేలు గోత్రం ఎంతమంది పిల్లరా? 12 గోత్రాలు. అంటే ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది తీసుకుంటాడు దేవుడు? చెప్పాలి. ఎంత? 144 డివైడెడ్ బై 12 కొట్టండి. ఎంత మనిషికి?
చెప్పాలి 1,44,000 అంతేనా? డివైడెడ్ బై 12,000 అంతే. అంటే ఒక్కొక్క గోత్రం ఎంతమంది తీసుకున్నాడు దేవుడు? 12,000 మంది. మీరు అనుకోవచ్చు మాస్టర్ గారు, మరి దేవుడు ఇశ్రాయేలు గోత్రం నుంచి 1,44,000 మంది తీసుకుని మనమంతా ఏమైపోతామండి అంటే, ఇక్కడ అది కాదు లెక్క. మనందరికీ దేవుడు సన్నిధిలో స్థానం ఉంది. కాకపోతే పిల్లరా అక్కడ చెప్తున్న సబ్జెక్ట్ వేరు, వీళ్ళు వేరు. 1,44,000 మంది ఆ గోత్రం. తర్వాత యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. 12,000 మంది. గాదు గోత్రంలో. ఇలా మనం చూసుకుంటే పిల్లరా ఈ 12 గోత్రాలు కనబడతాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంటుంది. మనం చూసుకుంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అంటే ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరి వెళ్ళినప్పుడు పిల్లరా 12 గోత్రాల్లో ఒక గోత్రం అంటే లేవి గోత్రం పిల్లరా శ్వాసం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఏమన్నాడు? లేవి గోత్రం అంటే లేవీలు అంటే ఎవరు? యాజకులు అంటే సేవకులు అంటే మేము. లేవి గోత్రాలకు దేవుడు స్వాస్థ్యం ఇవ్వాల. స్వాస్థ్యం అంటే ఏంటి పిల్లరా? ఆస్తి ఇవ్వాల. దేవుడు ఏమన్నాడు? మీ స్వాస్థ్యము నేనే, యెహోవాయే మీ స్వాస్థ్యం. ఈ 11 గోత్రాలకి మరి స్వాస్థ్యమును మీరు పంచిపెట్టండి. లేవి గోత్రంలో ఎవరు ప్లేస్ పెట్టాడు దేవుడు? యోసేపుకి 2 కొడుకులు. ఎవరెవరో? ఎఫ్రాయిము, మనస్సే. ఆ ఎఫ్రాయిమును యోసేపు స్థానంలో పెట్టి మనస్సేని ఈ గోత్రంలో తగ్గించాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 12 గోత్రంలో ఒక గోత్రం అంటే ఆ ఎఫ్రాయిం మనస్సే దగ్గర పిల్లరా మరి మనం చూసుకుంటే ఎఫ్రాయిం మనస్సేనేమో యోసేపు గోత్రం కింద పెట్టాడు. తర్వాత లేవి గోత్రం యాడ్ చేశాడు. చదువుకుందాం, చదువురాడు. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. 12,000 మంది. రూబేను గోత్రంలో రెండో గోత్రము. తర్వాత 12,000 మంది. తర్వాత 3. గాదు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనస్సే గోత్రంలో 12,000 మంది. సిమియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్మాకారు గోత్రంలో 12,000 మంది. జబులును గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. ఎఫ్రాయిం గోత్రం నాపి ఎఫ్రాయిం గోత్రం ఎవరు పెట్టాడు? ఆ తర్వాత యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది. ఏ గోత్రం పెట్టాడు? మనకు 2 గోత్రాలు కనబడడం లేదు. దానో గోత్రం కనబడడం లేదు. మనస్సే ఉంది అక్కడ. ఏ గోత్రం లేదు? ఎఫ్రాయిం లేదు. ఎఫ్రాయిం ప్లేస్ లో ఎవరు నెట్టాడు? లేవీ నెట్టాడు. దానో గోత్రం ఎవరు నెట్టాడు? లేవీ నెట్టాడు. ఎఫ్రాయిం ప్లేస్ లోనేమో యోసేపు నెట్టాడు. దానో గోత్రంలోనేమో లేవీ నెట్టాడు. ఎందుకు నెట్టాడో తెలియదు. మరి ఆ టైంకి ఏం జరగబోతుందో తెలియదు. అదే బైబిల్ అదిగో మొదటి వారు కడపడి వారు నీకు కలిగి ఉన్నది ఏం చెప్తున్నాడు? గట్టిగా పట్టుకో. ఎప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు నీ ఆత్మీయతను వదిలేస్తావో తెలియదు. ఎప్పుడు నీ భక్తి నుంచి నువ్వు దిగజారిపోతావో తెలియదు. కానీ ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు కలిగి ఉన్నది ఏం చెప్తున్నాడు? ఫిలదెల్ఫియా సంఘంతో 7 సంఘములతో చెప్తాడు. ఫిలదెల్ఫియా సంఘం ఏమన్నాడు? అక్కడ చదువుకుంటే అన్ని బాగుంటాయి, నీ భక్తులు అన్ని బాగుంటాయి. అయితే నేను వచ్చే వరకు ఎలా ఉండమన్నాడు? నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. ఎందుకంటే రాకడలో ఉన్నావు. ఏర్పరచబడిన వారిని సైతము తప్పించే దినాల్లో ఉన్నావు. సంగమా సులభంగా చిక్కులు పెడతాడు సాతాను. నీ భక్తి జీవితాన్ని పాడు చేద్దామని, నీ ఆత్మీయతను పాడు చేద్దామని. కాబట్టి దావీదు అంత భక్తుడు అసలు పాపంలో పడతాడని ఎవరైనా అనుకుంటారా? చెప్పడమా? ఎలా పెట్టాడు పాపంలో? ఈజీగా. అసలు దావీదు వసంతకాలమున యుద్ధములకు వెళ్ళవలసినటువంటి సమయంలో ఇంట్లో ఉండడం దావీదు చేసిన మొట్టమొదటి పొరపాటు. యుద్ధ భూమి అంటే దేన్ని తెలియపరుస్తుంది? ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థనలో ఉండవలసిన టైంలో, దేవుడు మందిరంలో ఉండవలసిన టైంలో, అది ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు,
కావచ్చు, శుక్రవారం కావచ్చు, అది నీ వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, అది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు. ఏ రోజైతే ఆదివారం దేవుడికి ఇవ్వవో, ఏ రోజైతే మంగళవారం దేవుడికి ఇవ్వవో, ఏ రోజైతే శుక్రవారం దేవుడికి ఇవ్వవో, ఏ రోజైతే విజ్ఞాపన ఆపుతావో, ఏ రోజైతే కుటుంబ ప్రార్థన ఆపుతావో, ఏ రోజైతే వ్యక్తిగత ప్రార్థన ఆపుతావో, అదే టైంకి శాస్త్రం ఇంట్లో వస్తాడు. గమనించండి, దావీదు అదే టైంకి యుద్ధానికి వెళ్తే ఇంత నాశనం జరిగేదా? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసే టైంకి చేస్తే తెల్లవారుజాము ప్రార్థన కొంచెంలో నీకు మగత వచ్చేస్తుంది. కొంచెం ఒక రోజు ఏదో నిర్లక్ష్యం వచ్చిందా అంతే, ఇంకా రెండో రోజు వారం రోజులకి లేగో. ఒక్కరోజు విజ్ఞాపన ఆపుతావు, నీరసంగా ఉంది అంతే, ఇంకా వారం రోజులు పడుకుని పోతావు. ఒక్కరోజు వ్యక్తిగత ప్రార్థన ఆగిపోతే ఒక్కరోజు కుటుంబ ప్రార్థన ఏం చేసుకుందాంలే. విషయం ఏంటంటే 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు 10 మంది వచ్చారా, 5 వచ్చారా? 10 మంది ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చారు? కానీ ఎంత బిడ్డలు ఎంతమంది? ఈ రోజు 5 ఉండాలి. 5 ఉండాలంటే మిగతా 5 లేదేంటి, ఈ 5 ఉన్నదేంటి? సిద్ధపాటు, ప్రార్థన అనే నూనె, దివిటీలు. ఈ 5 ఏముందంటే సిద్ధపడంటే పిల్లరా, మరి ప్రభు రాక ఒకవేళ రాకడ ఆలస్యమైనా కానీ మా ప్రార్థన ఏం చేయమేమో మానో. మా ఇంట్లో కార్యాలు జరగకపోయినా ప్రార్థన మానో, అద్భుతాలు జరగకపోయినా ప్రార్థన మానో, స్వస్థత రాకపోయినా ప్రార్థన మానో, నా భర్త మారకపోయినా ప్రార్థన మానో, నా భార్య మారకపోయినా ప్రార్థన మానో, నేను చర్చికి నా దేవుడు నా అప్పులు తీర్చకపోయినా ప్రార్థన మానో. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? ఏదో ఇంట్లో చిన్న గరివి జరిగింది అనుకోండి, ప్రార్థన రోజులో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుడు ఉండడు, ఇంకా పాటలు ఉండవు, ఇంట్లో అలా వాడు మహేశ్వరిలో మూల కూర్చుంటాం. ఏదో పెద్ద రాధారణ జరిగింది. ఇప్పుడు దేవుడు అలాగ అంటున్నాడా? ఈ దాను గోత్రం, ఎఫ్రాయిం గోత్రం తప్పించబడ్డారని ఆ టైంకి ఏమైందో తెలియదు. గమనించిన పిల్లలు, ఈ రోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నువ్వు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. హల్లెలూయా. రాకడలో ఎంతబడే సంఘముగా నువ్వు ఉండాలి, ఎంతబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే ఎఫెసీ సంఘమును చెప్తున్న మాట ఏంటంటే, నీ మొదటి ప్రేమకు నువ్వు వాళ్ళు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ భక్తి జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకో. తర్కము ఇతర సంఘంతో అన్నాడు, నువ్వు పేరుకి జీవించుతున్నావు అన్న మాటే కానీ నువ్వు మృతుడవే. కొంతమంది పేరుకే క్రైస్తవులు, పేరుకే దేవుడు నమ్ముకోండి, పేరుకే బాప్తిసం, వీళ్ళ క్రియలు అన్యుల కంటే కాదు. ఇంకా కొంత గొప్ప అన్యులే బెటర్. ఈ కార్తీక మాసం వచ్చింది కదా, 4 రోజులైనా ఉంటది. ఎంత నిష్టగా చేస్తారు తెలుసా? పొద్దున 8 గంటలకి 3 గంటలకి అయ్యో, మనం రాత్రి 10 అయితేనే సెలేసేట్టు బాబు చదివినారంటాం. 10 అయితే మంచు అడిపోతుంది, మంచు అడిపోతే మొక్కలు వచ్చేస్తాయా? గట్టిగా వర్షం వస్తే మనం చర్చికిరాం, గట్టిగా మంచు వస్తే చర్చికిరాం. వాళ్ళు తెల్లారి ఎముకలు కొరికే సెల్లు లెగిసి మళ్ళా మామూలు మన హీటర్ ఎట్టుకుంటారా, బయటికి వెళ్తారు, వెళ్ళిపోయి ఆ కట్టిగా సెల్లు ఆ మడి వస్త్రాలతో తడి బట్టలతోనే ఏం చేస్తారు? వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. మళ్ళీ అదే తడి బట్టలతో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్పులు వేసుకుంటారా? మనకు చెప్పులు లేదు రావు. మనకు ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, చక్కగా అన్ని కన్వీనెంట్గా ఉంటే అప్పుడు కూర్చుంటాం. అప్పుడు ప్రార్థన, అది కూడా మనకు కరెక్ట్గా ఉండాలి, కన్వీనెంట్గా. కొంచెం ఇది కొంచెం ఇప్పుడు 4 కూర్చోబెట్టారు, ఇంకో 2 కూర్చోబెట్టారు అనుకోండి, ఇద్దరు కూర్చోండి. జాను అలా మూలకెళ్ళిపోతుంది, గోడ కంటూ జాను మీద ఎవరెక్కేస్తారక? దీని మీద శిరీష తల్లి గారు సోదరి, వీళ్ళిద్దరి మీద ఇంకొకరు. అప్పుడు ఇంక రేపు ఆదివారం వస్తారా? బాబా మాస్టర్ గారు ఏంట్రా బాబు, 4 కూర్చో, అయినా 4 కూర్చునే ప్లేస్ 4కే సరిపోవట్లేదు. 4 కూర్చునే ప్లేస్లో 5 కూర్చోబెట్టే మనిషి బోల్లే ప్లేస్ లేదు, 5 కూర్చోబెట్టారు. మరి 6 ఏంటి పొగారు కూర్చుంటే నా కాలేజ్ వచ్చేద్దాం చెప్పలే. గమనించండి ఎలా ఉంది నీ భక్తి జీవితం, నీ ప్రార్థన ఎలా ఉంది? నువ్వు పేరుకి జీవించుచున్నావన్న మాటే కానీ నీలో ఏం లేదంటున్నాడు, నువ్వు మృతుడవే.
నువ్వు పేరుకి ప్రార్థనాపరుడు, పేరుకి చర్చికి వెళ్తున్నావు, పేరుకి దేవుడు నమ్ముకున్నావు, నీ నోరుపుతే మురికాలం, నీ నోరుపుతే అన్ని అబద్ధాలే, అన్ని అపవాది క్రియలే, అన్ని సాతాన క్రియలే, నోరుపుతే అన్ని రొచ్చు. నువ్వు రాకర్లు ఎంత పడలేంటే అన్ని ఏం చేసుకోవాలి? శుభ్రంగా సర్ఫ్ వేసుకుని ఉతుక్కోవాలి. ఏంటా సర్ఫ్ చెప్పాలి? ఏసు రక్తం అనే సర్ఫ్ శుభ్రంగా వేసుకుని ఉతుక్కోగలిగితేనే నువ్వు ఎంత పడతావు. ఎంత పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూశాడు కదా, గమనించాడు కదా. హల్లెలూయా. ఆ 7 బోరలు అంట తర్వాత ఈ 7 గోత్రాలు, ఈ 12 గోత్రాల వారు మరి ఉంటారు. తర్వాత 9వ వచనం చదువురాడు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఎవరా సమూహం అంట? దేవుని ప్రజలు. ప్రపంచములో ఉన్న 850 కోట్ల మంది జనాభాలో ఎంతమందిని క్రీస్తులు సొంత రక్షకులుగా అంగీకరిస్తారో వారందరినీ ఏం చేయబోతున్నట్టు ఆయన ఎవడనో లెక్కింప సఖ్యము కానీ ఒక సైన్యము అక్కడ కనబడుతుంది. దీనికి ముందు ఎంతమంది కనబడ్డారు? 1,40,000 గోత్రాల వారు కనబడ్డారు. ముందు వాళ్ళకి స్థానం ఇచ్చాడు, తర్వాత ఎవరికి ఇచ్చాడు స్థానం? ఆయన ఎందు రక్షణ పొందిన వారు. గమనించండి పెట్టారు. తర్వాత చదువుకుని ముగిద్దాం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసనుడైన మహాదేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు ఆ దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. హల్లెలూయా. ఈ విధంగా దేవుని గణపరుస్తున్నారంట. ఎవరంట? ఈ గొప్ప సమూహము. హల్లెలూయా. తర్వాత 16వ వచనం చదవండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. హల్లెలూయా. అక్కడ ఏముందంటే ఆకలి ఉండదు, తప్పికొండదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. నిత్యం గొర్రెపిల్ల మహోత్సవం, నిత్యం పాటలే, నిత్యం ఆరాధన. కొంతమందికి వర్షం చాలా ఇష్టం, కొంతమందికి వాక్యం ఇష్టం. అక్కడ నిత్యం ఆరాధన. పగలు ఉండదు, రాత్రి ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ప్రభా నాకు అప్పులు ఎక్కువైపోయింది, ప్రభా నాకు ఆదరణ ఉండదు, ప్రభా నేను ఉద్యోగం వెళ్ళాలి అనుకుని చదువుకునే పిల్లలు పొద్దున్నే బాధ ఏంటి? పొద్దున్నే లేగాలి, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. కష్టపడే జీవి అంటే కుటుంబాన్ని నడిపించే ఇంటి భర్త యజమాని లక్షణాలు ఏంటి? పొద్దున్నే లేగాలి, ఎంత ఒంట్లో పోకపోయినా ఏ పోకపోయినా పొద్దున్నే లేచి దేవునమ్మదికి వెళ్ళాలి. ఈయన వెళ్తేనే ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. ఈ భార్య లక్షణాలు అంటే పొద్దున్నే లేచి ఇల్లు సగ్గు పెట్టాలి, ఇంట్లో శుభ్రం చేయాలి, వంటలు కావాలి, బట్టలు కాదు, ఈవిడి తోగితే ఈవిడి చేస్తేనే ఇల్లు శుభ్రం కాదు. ఒకవేళ లేకుండా 1 గంట ఒక రోజు పడుకుందాం అనుకోండి, ఇంట్లో ఎక్కడ చెడ్డాలు అక్కడే. అంటే ఏంటి గమనించండి, ఎవరి బాధ ఇంక ఈ బాధ అంటే ఉంటాయా? ఉండవు. అక్కడ ఏంటంటే ఇచ్చో హల్లెలూయా. పరలోకమే నా దేశము, నిలచడికి వెళ్ళిపోతాను. పరలోకమే నా దేశము,
ఎంతో ఆనందమానందమానందమే పరలోకమే నా దేశము. హల్లెలూయా. ఎంతమందికి పరలోకం వెళ్ళాలండి? శబ్దం కలిగి ఇప్పుడే వచ్చేపోతావా? వెళ్ళిపోదామా? వెళ్ళంతా ఉండిపోదామా? అవి రేపు పొద్దునండి బాబు, రేపు పొద్దునండి బాబు చెప్పాలి. అయ్యో మా అబ్బాయి ఉన్నాడండి, మా అబ్బాయి రాలేదండి, మా అమ్మాయి రాలేదండి, మా ఆయన రాలేదండి, మా ఆవిడ చెప్పాలమ్మా. ఎంత పడదామా వదిలేద్దామా? ఎంత పడండి. హల్లెలూయా. జ్యేష్ఠుల మహోత్సవం నేను చూస్తూ ఉంటాను, దేవదూతలతో నేను పాడుతుంటాను. జ్యేష్ఠుల మహోత్సవం నేను చూస్తూ ఉంటాను, దేవదూతలతో నేను పాడుతుంటాను. దుఃఖమన్నది నాకు లేదు, నా యేసు సన్నిధిని ఆరాధింతును. దుఃఖమన్నది నాకు లేదు, నా యేసు సన్నిధిని ఆరాధింతును. ఎంతో ఆనందమానందమానందమే ఆనందమానందమానందమే ఎంతో ఆనందమానందమానందమే పరలోకమే నా దేశము. నీ నజరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం చూడరా? ఒక యాత్ర. ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఒక యాత్ర పని టూరిస్ట్ గా వచ్చాం. ఒక యెరూషలేము వెళ్ళినా, ఒక సింగపూర్ వెళ్ళినా, ఒక అమెరికా వెళ్ళినా, ఎక్కడికైనా ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం? జస్ట్ ఒక రోజు ఒక పూట, ఒక గంట, ఒక 2 రోజులు టూరిస్ట్ గా వెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగి మన నెగిటివ్ ప్లేస్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన ఇది ఏ ప్లేస్? టూరిస్ట్ ప్లేస్. ఒకరికి 30 సంవత్సరాలు, ఒకరికి 40 సంవత్సరాలు, ఒకరికి 50 సంవత్సరాలు, ఒకరికి 70 సంవత్సరాలు వీసా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు రంపచోడవరం మొదట గాడి పడింది కదా. కొంతమంది అడిగి వెళ్తారు, మారేడుమిల్లి వెళ్తారు, రంపచోడవరం ఉంటారు, సీతపల్లి ఎవరు ఉంటారు. ఇంకా దగ్గరలో ఏవైతే వన మహోత్సవం అన్నిటికీ వెళ్తారు. వెళ్ళి పొద్దున్న ఏం చేస్తారు? సాయంత్రం వచ్చేస్తారు. ఇది ఒక పిక్నిక్. అలాగే మనల్ని దేవుడు పరలోకానికి పంపించాడు. భూలోకానికి ఒక పిక్నిక్, ఒక యాత్రికుడిగా పంపించాడు. ఆ విషయం మనం ఏమవకూడదు, మర్చిపోకుండా ఇహలోక సంబంధమైన ఐక్య విచారణలో పడిపోయి, ప్రార్థన మర్చిపోయి, వాక్యం మర్చిపోయి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, వచ్చిన ఉద్దేశం ఏంటి, ఆ పర్పస్ ఏంటి మర్చిపోయి ఇలా అన్నావనుకో. మరి సపోజ్ బట్టల షాప్కి వెళ్ళాం. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఏం ఆలోచించాలి? నీకే బట్టల షాప్కి వెళ్ళి కిరణాకు కందిపప్పు కొందామా, రైస్ కొందామా, ఆయిల్ పెట్టి కొందామా అని ఆలోచించామనుకో, అక్కడ దొరుకుతాయా? చెప్పండి. కిరణా గుడికి వెళ్ళాక పిల్లరా ఏదైనా బాగుంటుందా చెప్పండి. ఇంకా పేరు చెప్పండి. ఆక్లాత్ బాగుంటుందా, సిల్క్ బాగుంటుందా, నైలాన్ క్లాత్ బాగుంటుందా, లేదా ఈ ప్యాంట్ బాగుంటుందా ఆలోచించక బాగుంటుందా? గమనించండి. అంటే ఇక్కడ నువ్వు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చావన్న ఉద్దేశం ఏమవకూడదు. ఈ వాక్యాన్ని బట్టి మర్చిపోకూడదు. ఎందుకు వచ్చి ఈ లోకానికి మనల్ని అంటే దేవుడు ఒక యాత్రికునిగా, జస్ట్ టూరిస్ట్ గా వచ్చాం. మనకంటూ పైనున్న యెరూషలేము. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమే సదాకాలముగాను నీతో నడిపించుచున్నావు సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా. సియోను, పైనున్న సియోను, కిందున్న సియోను. గమనించండి. ఈ యాత్రికుని ప్రయాణంలో, ఈ యాత్ర జీవితంలో
నీవు ఎలా జీవిస్తావో దాన్ని బట్టే, ఆ జీవిత విధానాన్ని బట్టే తిరిగి నిన్ను ఆయన ఫ్లైట్ లో తీసుకెళ్లాలా వదిలేయాలా అనేది డిసైడ్ అయ్యాడు. గమనించారు. ఒక టూరిస్ట్ ప్లేస్ లో మనం వెళ్ళినప్పుడు అక్కడ కనుక అందరూ వెళ్ళిపోయి మనం ఒక్కలమే వెడవబడ్డావా మనం ఒకసారి ఆలోచించుకోండి. రంపచోడవరం ఉంది, మారేడుమిల్లి ఉంది, ఆ ఏరియాలో వెళ్ళింది రాత్రి సాయంత్రం 6 మొత్తం ఎలా ఉండదు అక్కడ సింహ సేగడే. ఆ సింహ సేగడలో పావులు వస్తాయో పుళ్ళు వస్తాయో ఏమొస్తాయో తెలియదు. ఇప్పుడు రాత్రి మీద ఇప్పుడు ఆ బస్సు మీద ఆ బండి మీద వెళ్తాం, మనం ఎక్కేసామేమో అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 90% చూడు సరే ఆలోచించిన ఆ సౌండ్లు ఎలా వస్తాయి, ఈ లోపల సౌండ్, ఇంకా ఆ సౌండ్లకి పొద్దునకి ఏమైపోతాం మనం డ్రీమ్స్ లో వేసుకోవచ్చు. మేము ఆ పోలవరం బ్రిడ్జి ఉంది కదా, అవతల పెద్ద పైడిపాక కొత్త పైడిపాక అనే ఒక ప్రాంతానికి కింద సంవత్సరం క్రిస్మస్కి వెళ్ళాం. వీళ్ళ నేను ఇంకా అప్పుడు దీవెన కాలం మన దగ్గర సహోదరు లక్ష్మణ్ అని చెప్పి ఇక్కడ ఒకసారి ప్రసంగం కూడా జరుగుతుందా, పోలవరం నుంచి వచ్చారు. వాళ్ళ చర్చిలో క్రిస్మస్ ఇన్వైట్ చేశాడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో. సరే క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన రెండు వచ్చేస్తుంటే కార్లో నేను దీవెనకాల హస్బెండ్ ఆ డ్రైవర్ మొత్తం వచ్చేస్తుంటే ఒక లేడీ నడుచుకుంటూ వచ్చేది. ఈ డ్రైవరు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి ఆవిడ దగ్గర ఫోన్ చూసాడు. నేను అలా చూసి వివలాకి చూసి అంటే అలా భయపడతేమో అండి చూసి మాటలో పెట్టేసాడు, ఇదే చూడమ్మా అని తర్వాత చెప్పాడు. అలా చూస్తున్నది ఇలా సైడ్ చూసాడు, రాత్రి పట్టేసి ఆ అమ్మాయిని ఏం చేస్తుంది తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కట్టిగా చుట్టూ చెట్లే. ఆ టైంలో అమ్మాయి పడుతుంటే ఎవరు పట్టుకున్నారు, దురాత్మ పట్టింది ఆ అమ్మాయి. ఆ తర్వాత రోజు ఆ బ్రదర్ ఫోన్ చేశాడు, బ్రదర్ నేను రాత్రి ఎలా వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే అక్కడ పలానా దేవత సంబరం జరుగుతుంది బ్రదర్, ప్రతి సంవత్సరం ఒక నరబలి తీసుకుంటుంది. అంటే అక్కడ ఏది అక్కడ ఏం వెళ్ళిపడి చెప్తే భయంకరమైన దేవత. అంటే గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నువ్వు రాకడలో ఎత్తబడక ముందు భయంకరమైన ఉగ్రత దినాలు రాబోతున్నాయి. సో ఈ 7వ అధ్యాయం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చివరిలో దేవుని స్తుతించే వ్యక్తిగా, దేవుని గణపరిచే వ్యక్తిగా మనం ఉండాలంట. హల్లెలూయా హల్లెలూయా. సరే అలా జస్ట్ చెప్పుకుంటూ వచ్చేస్తాను. 5వ అధ్యాయం ఏంటి ఫస్ట్ గా మనం 5వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం చెప్పాలి. 5వ అధ్యాయం చెప్పాలి. ప్రారంభం ఉంది. యోహాను ఏం చేస్తున్నాడంట, ఆయన గ్రంథము విప్పబడాలి. ఆ విప్పడానికి ఎవ్వరూ లేరు అని చూస్తున్నప్పుడు ఏం చేస్తాడంట, ఏడుస్తున్నాడు. ఏడవగా మామూలుగా ఎడుతున్నాడు, ఎలా ఎడుతున్నాడ బహుగా ఎడుతున్నాడు. అప్పుడు ఎవరు వచ్చారట, 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి నువ్వు ఏడవకు, దావీదు వేరు చిగురు యూదా గోత్రపు సింహం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన విప్పుడకు దానికి అర్హుడు ఉన్నాడు, ఆయన విప్పుతాడు, ఆయన ఒక్కడే అర్హుడని చెప్పడము, తర్వాత ఆయన రావడము, పిల్లరా ఆయన వచ్చిన ప్రజలందరూ ఒక కొత్త పాట పాడటము మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. తర్వాత 6వ ముద్ర 6వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం, మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏ గుర్రం వచ్చిందంట, తెల్లని గుర్రం. తెల్లని గుర్రం ఆ దేనికి సదృశ్యం చెప్పాను, అబద్ధ క్రీస్తు. ప్రజలు సేమ్ యేసు ప్రభు వారు అలాగే వస్తారంట అబద్ధ క్రీస్తు. అతను ఏం జరుగుతుందంట, ప్రజలందరినీ భ్రమపరుస్తాడు. తర్వాత రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం దేనికి సదృశ్యం చెప్పాను, రక్త హింస, రక్తపాతం, భయంకరమైన రక్తపాతం జరగబోతుంది. మూడో ముద్ర నల్లని గుర్రం దేనికి సాదృశ్యం, ఇది విచారం. అంటే భయంకరమైన ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో ప్రజలు ఏముంటది, ఇప్పుడు భయం, ఆందోళన, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. చూడు, ఏ కుటుంబంలో గొడవ జరిగితే
ఆ రాత్రులు ఇంట్లో అన్నం తింటారా? చెప్పాలి. పొద్దున అన్నాలంటే ఇంట్లోకి వెళ్ళిపోతే కాళ్ళలోకి. అంటే గొడవ జరగడం వల్ల అక్కడ ఏముండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. అప్పుడు దాకా ప్రేమగా ఉన్న వాళ్ళు ఒకరు బంధ శత్రువులు తయారైపోతారు. ఎప్పుడైతే దేశం మీదకి ఈ ఉగ్రము, ఈ ఉగ్రత, భయంకరమైన యుద్ధాలు, రాజ్యాల ప్రజలు రాబోతున్నాయో, భయంకరంగా దేశంలో కరువు కాటకాలు నిలబడుతున్నాయంట, సమాధానం ఉండదంట. 3. తర్వాత 4వది ఇది ఏదో చెప్పాను, మృత్యు. భయంకరమైన మృత్యు వేలుబడి చేస్తారు. తర్వాత 5వది, తర్వాత ఎన్నో అధ్యాయము 6 అయిపోయింది అక్కడికి. 5వది అయిపోయిన తర్వాత మనం 7వ అధ్యాయం చదువుకున్నాం. హల్లెలూయా. 7వ అధ్యాయంలో 4 దిక్కుల నుండి 4 దేవదూతలు మొత్తం 4 దిక్కుల నుండి 4 దేవదూతలు 4 దిక్కులకు వెళ్ళి వాయువు చూపిస్తున్న వాయువులు ఏం చేస్తున్నారంట, ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఒక దూత వచ్చి ఏం చేస్తుంది పరలోకం నుండి, అప్పుడే లేని చేయకు, ఇప్పుడిప్పుడే దేవుళ్ళలో రక్షణ పొందిన వాళ్ళు, దేవుళ్ళలో రక్షణ కొంతమంది ఉన్నారు, వాళ్ళ నొసటి మీద ఒక ముద్ర వేయవలసింది. ఆ ముద్ర వేయబడిన వాళ్ళు మీద తప్ప మిగతా వాళ్ళందరినీ నువ్వు నాశనం చేసుకో. ఆ ముద్ర వేయబడాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే గొర్రెపిల్ల రక్తముతో కడగబడాలి. గొర్రెపిల్ల రక్తం అంటే ఎవరు? గొర్రెపిల్ల యేసు. ఆయన రక్తంతో ఎప్పుడు కడగబడతాం? బాప్తిసం తీసుకున్నప్పుడే. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించబడినప్పుడే, నువ్వు మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, పాత జీవితంలో చెడిపోయి క్రొత్త జీవితంలో జన్మించినప్పుడే నువ్వు శుద్ధిగా చేయబడతావు, శుద్ధురాలుగా చేర్చబడతావు. హల్లెలూయా. తర్వాత 12 గోత్రాలు మొత్తం ఎంత లెక్కట? 1,44,000. తర్వాత ఒక గొప్ప సైన్యాన్ని చూశాడంట. ఇదంతా చూసిన తర్వాత అప్పుడు దేవుడిని వీళ్ళందరూ కలిసి దేవుడిని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా. ఇది మనం చదువుకున్నటువంటి 7 అధ్యాయాలు. హల్లెలూయా. 8, 9, 10 అధ్యాయాలు వచ్చేవారు చెప్తారు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము, నమ్మకము, కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, రాజా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయా ఇదిగో నాయన, దాదాపు 5, 6, 7, 3 అధ్యాయాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా ఇదిగో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుడు దాకా అంటున్నావు కాబట్టి వినగొట్టుకు ఇచ్చారు. నీకు వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు కలుగును గాక. సమస్తమును నీ చేతికి అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. మీరే మహిమను పొందమని వేడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకలు పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.